నమస్కారం. ఐటీడీఏ భద్రాచలం పరిధిలో గిరిజన మ్యూజియాన్ని చాలా అద్భుతంగా మేము అభివృద్ధి చేశాము. గిరిజనుల యొక్క సంస్కృతి, వాళ్ళ వారసత్వము, వాళ్ళ పండుగలు, వాళ్ళ జీవన వైవిధ్యము, వాళ్ళ జీవన శైలి ఎలా ఉండేది, వాళ్ళు ఎలాంటి పనిముట్లు వాడేవారు, ఎలాంటి ఆయుధాలు వాడేవారు, వాళ్ళు ఎలాంటి కళలలో ఆరితేరి ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ఆభరణాలు ధరించేవారు, వాళ్ళు ఎలాంటి గృహ ఉపకరణాలు ఉపయోగించేవారు, ఎట్లాంటి దేవతలను పూజించేవారు, ఎట్లాంటి పండుగలను చేసుకునేవారు, ఇవన్నీ మనము చాలా కథలుగా చెప్పుకున్నా కూడా మనకు ఎంతో తరించిపోయే సందర్భాలు ఇవి. బట్ 100-200 సంవత్సరాల కింద ఉన్నవి అని చెప్పుకోవడమే తప్ప ఇప్పుడు ఎట్లా ఉన్నాయో చాలామందికి తెలియదు. నెక్స్ట్ వారసత్వము వాటిని గుర్తిస్తారో లేదో కూడా తెలియదు. సో ఈ కల్చర్ కంటిన్యూస్గా ఉండాలి అన్న ఉద్దేశంతో మేము గిరిజన మ్యూజియంని నేను చెప్పినవన్నీ కూడా సేకరించి అద్భుతంగా డెవలప్ చేశాము. వాటిని ఇంకా అంటే ఆకర్షణీయంగా కూడా తయారు చేయాలని చెప్పేసి మంచి పెయింటింగ్స్, ఆ పెయింటింగ్స్ కూడా థీమ్ ప్రకారంగా మీరు అవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెయినరీ. అక్కడికి వెళ్ళి ఆ పెయింటింగ్ని చూసి కింద ఉన్న వస్తువులను చూస్తే మీకు అర్థమైపోతుంది అవి ఎందుకోసము ఉపయోగపడేవో. అంత అద్భుతంగా తీర్చిదిద్దాము. దానితో పాటు కోయా క్యూజైన్ చాలా బలవర్ధకమైన పోషకాహారము. సో భద్రాచలం రామాలయంకి వచ్చే భక్తులందరూ కూడా మా దగ్గరికి వచ్చి మ్యూజియంని చూసి ఇక్కడే వాళ్ళు ఈ మా ఆదివాసీ ఆహారం తినాలన్న ఉద్దేశంతో ఆ మట్టి గోడలతో తయారు చేసిన క్యాంటీన్ని కూడా ఓపెన్ చేస్తున్నాము. అట్లాగనే మేము వెదర్తో 2 మంచి గృహాలు కట్టించాము. సో దట్ ఒకప్పుడు ఎట్లా ఉండే, ఒక ఇంట్లో కిచెన్ ఎట్లా ఉండే, బెడ్రూమ్ ఎట్లా ఉండే, అవన్నీ తెలియడానికి సింగిల్గా ఒకటి తయారు చేయించాము. మాకు ఐటీడీఏ పరిధిలోనూ చాలా ఎంఎస్ఎంఈస్ ఉమెన్ నడుపుతున్న ఉన్నాయి. వాళ్ళ ప్రోడక్ట్స్ సోప్స్ కానీ, న్యూట్రీమిక్స్ కానీ, చక్కీలు కానీ, లేకపోతే వెదరు బొమ్మలు కానీ అవన్నీ అమ్ముకోవడానికి ఒక ప్లేస్ ఉండాలని ఇక్కడే పెట్టిస్తున్నాము. దాంతోపాటు భద్రాచలం, సారపాక ఇతర మన లోకల్ ప్రదేశాల వాళ్ళకు ఒక మంచి పార్క్ ఇవ్వాలి. పిల్లలందరూ కూడా ఒక ఫ్యామిలీతో కలిసి వచ్చి టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి మంచిగా ఒక బోటింగ్ యూనిట్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్, అట్లాగనే యూత్ అందరూ కూడా మంచిగా ఆటలాడి కాసేపు సేదతీరాలి అని చెప్పేసి బాక్స్ క్రికెట్, శాండ్ వాలీబాల్, ఆర్చరీ, బ్యాడ్మింటన్ ఇవన్నీ తయారు చేశాము. అట్లాగనే మేము 5-6 ట్రైబల్స్కి ఫుడ్ స్టాల్స్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చాము. దాంట్లో వాళ్ళు ట్రెడిషనల్ ఫుడ్తో పాటు అన్ని రకాలుగా ఇండియన్ కానీ, చైనీస్ కానీ అట్లాంటి ఫుడ్ స్టాల్స్ కూడా పెడుతున్నారు. సో ఈ ఉద్దేశం ఏంటి అంటే గిరిజనుల యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, ఆ వారసత్వం అన్నది ముందుగా వెళ్ళాలి. దానికి కొన్ని ఆధునిక హంగులు జోడిస్తే అట్రాక్షన్ పెరిగి మాకు వచ్చే టూరిస్టులు పెంచుతారు అని బయట కూడా ఇవన్నీ చేయడం జరిగింది. ఓవరాల్గా ఒక మంచి ప్రాజెక్ట్ లాగా తయారైంది. మై రిక్వెస్ట్ టు ఆల్ టూరిస్ట్ అండ్ పిలిగ్రిమేజెస్, అంటే ఎవరైతే భద్రాచలం రాములవారి దర్శనానికి వస్తారో వారితో పాటు యాత్రికులు, తెలుగు ప్రజలందరూ కూడా మా గిరిజన మ్యూజియాన్ని దర్శించండి. మా సంస్కృతిని, చరిత్రను, వారసత్వాన్ని దర్శించండి. అట్లాగనే కుటుంబంతో ఆహ్లాదకరమైన సమయం గడపండి. థ్యాంక్ యూ.